హాయ్ హలో వెల్కమ్ టు మావా మజాక. ఇక మన కామెడీ ప్రోగ్రామ్ లోకి సీరియస్ గా ఎంటర్ అయిపోదామా? రాజకీయ నాయకులు ఎంత పేదోళ్ళో తెలవాలంటే తమిళనాడుకి వెళ్లాల్సిందే. జయమ్మ కాడ 41,000 క్యాష్ ఉన్నాయంట. ఇక అఫిడవిట్ లో కరుణానిధి అయితే ఆస్తుల గురించి రాసే కాడ పెళ్ళాల పేర్లు రాశాడంట. ఆళ్లే నా ఆస్తులు అంటున్నాడు. తుప్పు పట్టిన ఈల్ చైర్ తప్పితే ఇక ఆయనకి ఇంకేం లేవంట. ఇంటి ముందు 20 ఖరీదైన కార్లు ఉంటాయి, 1,000 కోట్ల వ్యాపారాలు ఉంటాయి, ఆస్తులుంటాయి. కానీ ఎన్నికలు రాగానే గోచి జరిగింది చూడని చేతిలో పెడతారు. ఆ కరుణానిధి తుప్పు కామెడీ ఏందో చూద్దాం. ఏందేశే మోర్చగాని వచ్చిందా ఏంది? పాపం 93 ఏళ్ల పండును పట్టుకొని కాయని రాయితో కొట్టినట్టు కొడతావేంది? ఈయనకి ఏ పాటలో స్పర్శ లేదు లేప్ప. కొట్టపోతే అట్లనే కొట్టుకుంటూ ఉంటాడు లేప్ప. సర్వాడు చల్లగా సాంబార్ తింటారా? దరిద్రుడా, చల్లదా ఉంటే సాంబార్ ఎట్టా తింటదిరా? ఇడ్లీలో ముంచుకొని సర్లే ఉండు. ఇదో నామినేషన్ పత్రాల మీద సంతకం మీద పెట్టండి. చెక్కుల మీద సంతకాలా? నేనుదా పెట్టను పో. చెక్కుల మీద కదప్పా. నామినేషన్ పత్రాల మీద సంతకం పెట్టదా? అదే ఆ పెన్నుదా ఇచ్చి పోర్చు. ఇదిగో ఆ పెన్నుదా ఇచ్చి పోర్చు. పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఒక్క సంతకం పెట్టడానికి ఏందప్పా? అయ్యో అయ్యో ఈ పేపర్ అయ్యో. నీకు పెన్ను పట్టుకోవడమే రాదు, ప్రజాసేవ చేస్తావా? ఏందా పట్టా చూస్తావా? వేరే షర్ట్ తీసిరా పో. ఇప్పుడు జరిగే పెట్టప్ప. అబ్బా ఒక సంతకం కరెక్ట్ పెట్టినావప్పా, చాలా థ్యాంక్స్. ఇదిగో ఇంకొకటి పెట్టు సరిగ్గా ఇక్కడ తీసి పెట్టు. ఏందప్పా నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? నాకు ఏడుపు వస్తుంది ఈడ. ఇస్తా ఇంపార్టెంట్ ఫైల్ సార్. కోట్లు ఫైట్లు సార్. నాశనం చేసేస్తాను. ఈ సెట్ కూడా పాడైపోయిందప్ప. అంత వణికేవాడివి బెడ్ మీద పడుకుని వణకొచ్చు కదా, నాకెందుకు ఈ పెంట? ఆ పెన్నదా స్మూత్ పడలేదప్ప, వేరే పెన్న తీసిరా పో. నీ దొంప దగా. నీ ఎవరు ఎట్ట ఉందంటే పొడుగు మొగుడు కావాలని పెళ్లి చేసుకుంటే ఈదుకు ముందాకి పోయాడట. అలా ఉంది నీ ఎవరు. నువ్వెట్టా థియేటర్ నడిపే డ్రైవర్ లాగా వణకుతా ఉంటే ఆ సంతకాలు ఇయ్యాలి కావు గాని ఎంతకీ అఫిడవిట్ లో ఎంత ఆస్తుంది? ఒక 50,000 కోట్లప్ప. అప్ప నా దగ్గర ఏమీ లేదప్ప. నా భార్యలేని ఆస్తులు, నా 2 ఆస్తులతోనే ఇట్ట కష్టపడుతున్నాను. వాళ్ళు నీ ఆస్తులేంది? బయట 2 బెంజు 4 ఆడి ఉన్నాయి. ఎంత పెద్ద బిల్డింగు, 10 మంది పనోళ్ళు. నాకుదా ఏమి ఆస్తి లేదప్ప. నా భార్యలకుదా కొంత ఉందప్ప. నా 2వ భార్యకి అప్పులుదా చాలా ఉన్నాయప్ప. ఈ వయసులో ఎట్టా తీర్చాలని చెప్పప్ప. తోటమాలిని తోడు లేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా.
నువ్వు కథలు చెప్తే నమ్మతారనుకుంటున్నావా? ఏదో పైకిలా కొత్త బట్టలు వేసుకున్నాను కానప్ప లోపల రంధ్రాలు పడి మొత్తం సిరిగిపోయిందప్ప. 13 సార్లు గెలిచానని గొప్పే కానప్ప పెద్దగా ఏమీ వెనకేసుకోలేదప్ప. సర్వాడు సిరిగిందండి చూపించమంటారా? చూపించనులే. మనం చూపించినా చూసేవాళ్ళు చూసి తట్టుకోలేరప్ప. అసలే ఎండాకాలం వడదెబ్బ తగులుతుందప్ప. మీ దెబ్బ ఆల్రెడీ తగిలింది కానీ ఊరుకోండి సర్వాడా, మీకు ఆస్తి లేదా? ఈ మాట బయట చెప్తే జనం చీ కొడతారు. నాకు అడిగితే మా ఆవిడ 1,00,000 ఇస్తుందప్ప. నా జైలు దగ్గర 40,000 మాత్రమే ఉన్నాయటప్ప. మరి బంగారం గురించి చెప్పలేదేమప్ప? 10 కోట్ల దాకా ఉంటుందటప్ప. నీ రహస్యం ఆమెకు తెలుసు, ఆమెది నీకు తెలుసు. కానీ జనాలకి చెవిలో పూలు పెడుతున్నారు. ఏం చేస్తామప్ప? రోజుకు 2 పూట్ల తింటున్నామప్ప. 2 పిల్లల ముద్దుల నాయకుడు అంటున్నారు కానీ ఆ కష్టాలు నాకే తెలుసప్ప. నీ భార్యలే నీ ఆస్తి అంటావు. నాకు డబ్బు లేకపోయినా పర్లేదప్ప, కానీ ఇంట్లో 2 క్యాన్లు ఉండాలనుకుంటున్నానప్ప. ఏదో ఉన్నంతలో బతుకుతున్నానప్ప. ఆ సీఎం పోస్ట్ అయినా వస్తే ఇంట్లో తిండికి వెళ్తుందని పోటీ చేస్తున్నానప్ప. ఆ, ఏంటి నీకు తిండికి లేదా? నాకు జీతం 50,000 ఇస్తున్నావు కదప్ప. నువ్వు మరీ ఇంత పేదవాడేవప్ప. ఏంటి రావాలా? ఏం చెప్పు. సంతకు మాత్రం సరిగ్గా పెట్టవా కానీ తొడపాసి మాత్రం కరెక్ట్గా పెట్టినావు. ఆయన తొడేం బెసకతావులే. మీ పేదరికం చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఈ దేశంలో నాయకులు ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారో ఏమో. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.